ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నిర్వహించిన ఓ సభలో తన రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్లుగా రాజకీయాల్లో పోరాడుతున్న తనకు తమిళనాడులో నటుడు విజయ్ ఎంతో తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం చూసి కొంత అసూయ కలిగిందని పవన్ కళ్యాణ్ నిజాయితీగా అంగీకరించారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య తమిళనాడు రాజకీయాలను చూస్తుంటే చాలా సులభంగా జరిగిపోయినట్టు అనిపిస్తుందన్నారు. కటౌట్లు, హోలోగ్రామ్లతో సంతోషంగా గెలిచేశారని, అది చూసి తనకు కూడా కొంత అసూయగా అనిపించిందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ తాను మాత్రం 15 ఏళ్లుగా విధుల్లో తిరుగుతున్నానని అన్నారు. రాజకీయ పార్టీని నడపడం ఎంత కష్టమో వివరిస్తూ, ఒక పార్టీని నడపాలంటే లక్షల మందిని ఒక్కటిగా తీసుకెళ్లాలి. మన ఇంట్లోనే అందరినీ ఒకే మాటపై ఒప్పించలేము. అలాంటిది పార్టీ పెట్టి సమాజాన్ని మార్చాలని ప్రయత్నించడం చాలా పెద్ద రిస్క్ అని చెప్పారు. ఇప్పటికే అమరావతిలో జరిగిన మరో కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాజకీయాలను పోల్చడం సరికాదని పేర్కొన్నారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో వేరు అని స్పష్టం చేశారు. అందుకే తాను కూటమి రాజకీయాలను ఎంచుకున్నానని, అది సమయం తీసుకున్నా సరైన మార్గమని చెప్పారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ ఎదుగుదల ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2024లో తమిళగ వెట్రి కలగం పార్టీని ప్రారంభించిన విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించారు. ఆయన పార్టీ 108 స్థానాలు గెలుచుకుని దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను ఆధిపత్యం చెలాయిస్తున్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలకు చెక్ పెట్టింది. అనంతరం విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దక్షిణ భారతదేశంలో సినీ నటుల రాజకీయాల్లో విజయవంతం కావడం కొత్త విషయం కాదు. ఎన్టీ రామారావు, ఎంజి రామచంద్రన్, జయలలిత వంటి ప్రముఖులు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన 2014లో జనసేన పార్టీని స్థాపించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ కేవలం ఒకే సీటు గెలుచుకోగా పవన్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు. దీంతో జనసేన భవిష్యత్తుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గకుండా పార్టీని క్రమంగా బలోపేతం చేశారు. తర్వాత బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ చరిత్రాత్మక ఫలితాలు సాధించింది. పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21 స్థానాలు గెలిచి 100% విజయాన్ని నమోదు చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి 70,000కు పైగా మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.